శుద్ధి చేస్తాను. అప్పుడు నాకు సంతోషం, నీకు సుఖం రెండూ కలుగుతాయి. చూడు, మర్యాద పిలిచి వెళ్ళిపో, లేదా పోలీసులు వచ్చారంటే నిన్ను అరెస్ట్ చేస్తారు. నన్ను ఎవరు అరెస్ట్ చేయలేరు మేడం. అందుకే నేను నిన్ను నాకోగలను అరెస్ట్ చేస్తా. మర్యాదగా అడ్డు తప్పుకో. రవీంద్ర, ఒంటరిగా ఆడపిల్ల గొడవ చేస్తే ఏ మగాడు మనగాడు చూస్తూ ఊరుకోడు. అయినా నువ్వేమైనా ఈ అమ్మాయిని రక్షించడానికి దీనికి లవర్వా? శ్రీలక్ష్మిని పెళ్లి చేసుకోబోయేవాడిని. అవును బచ్చ, ఈ జయశేఖర్ మాటిస్తే ఎదురు లేదు. జయశేఖర్, నా అన్నప్పుడు కొండారెడ్డి సంగతి నీకు తెలియదు. ఈ తమ్ముడు రవీంద్ర కోసం ప్రాణాలు తీసే పరమకి రాతకుడు. నీ అన్నమాటి రౌడీని ఈ సేవ నుండి తరిమి ఈ పునవెందుల నడిబొట్టును అర్థంగా నరికేస్తా. నీకు అంత సీని లేదు శేఖర్. ఉందో లేదో చూపించమంటావా? చెప్పు నీ అన్నతో. ఏ సెంటర్ లో చూసుకుందాం? కడప, చిత్తూరు, చెన్నై, ఎక్కడైనా సరే ఈ రాజా సింహంలాగా వస్తాడు. శేఖర్, ఒక అమ్మాయి ముందు పోజులిచ్చే నీలాంటి వాడిని చాలా మందిని చూశాను. చాలా మందిని చూసా కానీ నన్ను చూడలేదుగా.